నల్గొండ జిల్లా నార్కట్పల్లికి చెందిన యాదయ్య కూతురు జదల మాలవిక పేద కుటుంబంలో పుట్టిన కష్టపడి చదివి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో సబ్ ఇన్స్పెక్టర్ కావాలన్నది ఆమె డ్రీమ్తో 2018లో ఆర్పీఎఫ్ ఎస్ఐ ఉద్యోగానికి పరీక్ష రాసి పాస్ అయింది. ఈవెంట్స్లోనూ సత్తా చాటి మెడికల్ టెస్ట్ ఒక్కటే మిగిలి ఉండడంతో ఎస్ఐ అయిపోయినట్టేనని భావించింది. జాబ్ కన్ఫర్మ్ అయినట్టు అందరికీ చెప్పుకొచ్చింది. కానీ ఆమె కన్ను ఒకటి మెల్లగా ఉందంటూ మెడికల్ బోర్డు ఆమెను డిస్క్వాలిఫై చేసింది. దీంతో తల్లిదండ్రులు బాధపడతారని ఆమె నకిలీ ఎస్ఐగా అవతారమెత్తింది. అయితే ఫేక్ ఐడి కార్డు తయారు చేయించుకుని సికింద్రాబాద్లో ఆర్పీఎఫ్ లోగో, స్టార్స్, షోల్డర్స్, స్టీల్ బ్యాడ్జ్లు, నేమ్ ప్లేట్, బెల్ట్ కొనుగోలు చేసింది. ఆర్పీఎఫ్ పోలీసులాగే డ్రెస్ వేసుకుని రోజు నల్గొండ నుంచి సికింద్రాబాద్ వచ్చే రైళ్లలో ప్రయాణిస్తూ తనిఖీలు చేసేది. ఇలా మాలవిక ఏడాది పాటు నకిలీ ఎస్ఐగా చలామణి అయింది. మాలవికకు ఓ యువకుడితో ఇటీవల పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరిన అబ్బాయి ఎంక్వైరీ చేయగా సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ స్టేషన్లో మాలవిక పేరుతో ఎస్ఐ ఎవరూ లేరని పోలీసులు చెప్పారు. తాను నల్గొండ రైల్వే స్టేషన్లో కూడా ఎస్ఐని అని మాలవిక చెప్పుకున్నట్టు తెలియడంతో రైల్వే పోలీసులకు అనుమానం వచ్చి ఆమెపై నిఘా పెట్టారు. ఈ నెల 18న నల్గొండలో అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె నిజాన్ని ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. పోలీస్ డ్రెస్ వేసుకోవాలన్నది నా డ్రీమ్. మాది చాలా పేద కుటుంబం. ఎస్ఐ జాబ్ వస్తే దివ్యాంగులైన నా తల్లిదండ్రులు, ఇంటర్ చదివే తమ్ముడు సంతోషంగా ఉంటారని అనుకున్నా. అందుకే కష్టపడి చదివాను. ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యాను. ఉద్యోగం వస్తుందని ఎంతో ఆశపడ్డాను. తీరా మెడికల్ టెస్టులో కంటిలో మెల్ల వల్ల జాబ్ కోల్పోయాను. అప్పటికే మా ఊరిలో నేను ఎస్ఐ అయ్యానని ప్రచారం జరిగింది. జాబ్ రాలేదని తెలిస్తే అమ్మా నాన్న బాధపడతారని, ఊరిలో అందరూ హేళన చేస్తారని అనుకున్నా. అందుకే ప్రచారాన్ని నిజం చేయాలని నకిలీ ఎస్ఐగా మారాను. అంతే తప్ప ఎస్ఐ డ్రెస్ను అడ్డం పెట్టుకుని నేను ఎలాంటి మోసాలు చేయలేదు అని ఆమె తెలిపింది.